తీసేసినా కూడా దేవుడికి సమస్తము సాధ్యమే, అవునా కదా? సో ఈ సాధ్యము కలిగిన తండ్రి అయిన దేవుడు అబ్రహాముతో ఏం మాట్లాడతాడంటే, ప్రపంచమంతా అనుకున్నట్లుగా మీ భార్య కూడా అనుకుంటున్నట్లుగా మృతుల్యమైన ఆ యొక్క గర్భాన్ని ఒక యవ్వన గర్భంగా చేసి నేను నీకు కుమారుని ఇవ్వడానికి సమర్థుడు నేను నమ్మంటే అన్నాడు అబ్రహాము. నమ్మాడా లేదా? పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను. ఎవరు నమ్మారంట? అబ్రహాము ఎవరు నమ్మాడంట? దేవుణ్ణి నమ్మాను. ఎలా దేవుణ్ణి నమ్మాడు? చూడడానికి ఆలోచించడానికి విరుద్ధంగా ఉన్నప్పుడు, తన భార్య గర్భం ధరించదని తెలిసినా కూడా తండ్రి అయిన దేవుడు నాకు నా భార్యకి కుమారుణ్ణి ఇస్తాడు నాకు. అబ్రహాము కనిపించడానికి వినిపించడానికి ప్రకృతికి విరుద్ధంగా ఉన్న కార్యాన్ని అబ్రహాము మనసులో నమ్మాడంట. ఏం నమ్మాడంటే, నా భార్య గర్భం ధరిస్తుంది, మృతుల్యమైన నా భార్యకి గర్భము, గర్భసంచి మృతమైపోయి ఉంటుంది, పని చేయదు, అయినా కూడా దేవుడు నా భార్య యొక్క గర్భాన్ని తప్పనిసరిగా తెరుస్తాడని చెప్పేసి అబ్రహాము నమ్మాడు కనుక అది మనందరి విశ్వాసానికి తండ్రి అయ్యాడు. అబ్రహాముకు పిల్లలు పుట్టడే లేదు చెప్పండి. అంటే సైన్స్కి విరుద్ధంగా, ప్రకృతికి విరుద్ధంగా అబ్రహాము తన భార్య గర్భం ధరించింది, అవునా లేదా? సో మృతుల్యమైన భార్య, మృతుల్యమైన గర్భసంచి ఎవరు కుమారుని కన్నదో అదేవిధంగా పురుషుడికి అవసరం లేకుండా యవ్వనం కలిగిన ఈ యొక్క కన్య గర్భము, ఎవరు గర్భం చెప్పండి? మరియ గర్భము. ఇక్కడ శారా గర్భము సమానం. శారా గర్భం ఏంటి? పిల్లలు పుట్టరు. శారా గర్భం ఏంటి? మృతుల్యం కదా. అదే సైన్స్ చెప్తుందంటే కన్యకు కూడా గర్భం ధరించలేదు. అర్థమవుతుందా మీకు? ఇక్కడ ఏమో గర్భం